అదేంటో రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉన్న విమానయాన రంగంలో పెను ప్రకంపనలు చోటు చేసుకుంటాయి. ప్రపంచం నివ్వెరపోయేలా అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటన ఆయన హయాంలోనే జరిగింది. కనీవిని ఎరగని రీతిలో విమానాశ్రయాలకు బాంబు బెదిరింగ్ కాల్స్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడే వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడేమో ఇండిగో నిర్వాకంతో ఏకంగా విమానాశ్రయాలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. చివరికి ఎయిర్పోర్టుల్లో బాత్రూమ్స్ కూడా వాడలేని విధంగా పరిస్థితి దిగజారిపోయింది. ఇది ఆయన వైఫల్యమా, నిర్లక్ష్యమా, అవగాహన రాహిత్యమా? అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే కని విని ఎరుగని దుర్ఘటన. విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్ దేశ చరిత్రలోనే కని విని ఎరుగని ఉదంతం. వేల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీసుల రద్దు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని అవాంతరం. కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఘటనలివన్నీ. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం జరిగినప్పుడు ఎవ్వరూ రామ్మోహన్ నాయుడిని విమర్శించలేదు. అదో ఘోర దుర్ఘటన మాత్రమే. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు మాత్రం ఆయన ప్రతిష్ట మసకబారింది. ఏవియేషన్ మంత్రిగా ఉంటూ వాంఛిత కాల్స్ నిరోధించడంలో మంత్రి ఫెయిల్ అయ్యారనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఏర్పడిన ఇండిగో సంక్షోభంతో పూర్తిగా మంత్రి ఫెయిల్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి. ఇండిగో సంక్షోభాన్ని ముందుగా గుర్తించడంలో రామ్మోహన్ నాయుడు ఫెయిల్ అయ్యారా? సమీక్ష సమావేశం పెట్టి దిశానిర్దేశం చేయటంలో ఆయన నిర్లక్ష్యం వహించారా? ఏడాదిన్నరగా పదవిలో ఉంటూ తన పోర్ట్ఫోలియోపై ఆయన పట్టు సాధించలేకపోయారా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. మంత్రిగా రామ్మోహన్ నాయుడు అట్టర్ ఫెయిల్ అయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇండిగో సంక్షోభాన్ని ఆఖరి నిమిషం వరకు రామ్మోహన్ నాయుడు పట్టించుకోలేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. వేల మంది ప్రయాణికుల ఇక్కట్లకు రామ్మోహన్ నాయుడు చేతగానితనమే కారణమనే ప్రశ్న తెరపైకొచ్చింది. వందల విమానాలు రద్దు కావడానికి కేవలం ఇండిగోనే తప్పు పట్టలేం. ఈ విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫెయిల్యూర్ కూడా ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. FDTL రూల్స్ పై ఎయిర్లైన్ సంస్థలతో మంత్రి ఒక్కసారైనా రివ్యూ చేశారా? విమానయాన సంస్థల అభ్యంతరాలు పరిష్కరించి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదా? అతిపెద్ద సంస్థ అయిన ఇండిగోతో మంత్రి దశలవారీగా నిబంధనల్ని ఎందుకు అమలు చేయించలేకపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. కొత్త FDTL రూల్స్ రూపొందించింది 2024 జనవరిలో. 2025 చివరికి వీటిని అమల్లోకి తెస్తామని అప్పుడే చెప్పారు. అంటే దాదాపు 2 ఏళ్ల సమయం. కానీ కొత్త రూల్స్ కు అనుగుణంగా రోస్టర్ ను అప్డేట్ చేసుకోవడానికి ఇండిగో ఎలాంటి చర్యలు తీసుకోలేదు, నియామకాలు చేపట్టలేదు. ఇక్కడే పౌర విమానయాన శాఖ చేతగానితనం బయటపడిందంటున్నారు నిపుణులు. FDTL రూల్స్ కు అనుగుణంగా ఎయిర్లైన్ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయో లేదో రివ్యూ చేయాల్సిన బాధ్యత రామ్మోహన్ నాయుడుపై లేదా? 18 నెలలు ఏం చేశారు? డిసెంబర్ 3న FDTL రూల్స్ అమల్లోకి రాగానే మొత్తం వ్యవస్థ కుప్పకూలింది. కొత్త నిబంధనల అమలుకు ముందే రామ్మోహన్ నాయుడు ముందస్తుగా రివ్యూ చేసినట్లయితే పరిస్థితి ఇంత దిగజారేది కాదేమో. మంత్రి మాత్రం మొత్తం నెప్పాన్ని ఇండిగోపై నెట్టేశారు. ఏదైతే కొత్త గైడ్ లైన్స్ FDTL కి సంబంధించి నవంబర్ 1 నుంచి వచ్చాయో ఆ రోజు నుంచి చూసుకుంటే ఆ గైడ్ లైన్స్ లో ఇండిగో సంస్థ వాళ్ళకి సంబంధించి క్రూ మేనేజ్మెంట్ సరిగ్గా ముందు నుంచే చర్యలు తీసుకోకపోవడం వల్ల డిసెంబర్ 3వ తారీఖు నుంచి డిలేస్ గానీ క్యాన్సిలేషన్స్ ఎక్కువగా అవ్వడం మనం అందరం కూడా చూసాం. దానికి సంబంధించి నార్మల్సీని ఇమీడియట్ గా తీసుకొని రావడానికి మినిస్ట్రీలో అందరి స్టేక్ హోల్డర్స్ తో మల్టిపుల్ రివ్యూ మీటింగ్స్ అందరితో కూడా చేసుకుని ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ గానీ, ఎయిర్లైన్స్ గానీ, DGCA, AAI, BCAS ఇలా ఏ అయితే సంస్థలు ఏవియేషన్ కి సంబంధించి ఉన్నాయో అందరితో పాటు చర్చించి ఇమీడియట్ గా మన ఇండిగో ఎయిర్లైన్స్ ఏదైతే ఈ సమస్య ఒకటి ఏర్పడిందో ఆ సమస్య నుంచి ప్యాసింజర్స్ కి ఊరట కల్పించడానికి అన్ని చర్యలు కూడా మేము చేపడుతున్నాం. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఏకంగా పౌర విమానయాన శాఖనే ఇండిగో బ్లాక్ మెయిల్ చేసినట్లయింది.
ఇండిగో దెబ్బకు డీజీసీఏ తన రూల్స్ ను తాత్కాలికంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా మంత్రి వైఫల్యమనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ మొత్తం ఎపిసోడులో రామ్మోహన్ నాయుడు కేంద్రంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన శాఖపై పట్టు సాధించడంలో రామ్మోహన్ నాయుడు పూర్తిగా విఫలమయ్యారా, లేక ప్రయాణికులపై ఆయనకు చులకన భావమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మేం చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు.